హలో, హాయ్, ఎలా ఉన్నారు? ఎక్సర్సైజ్ చేస్తున్నారా? డైలీ చేయాలి. చేయడం వల్ల మన బోన్ స్ట్రెంగ్త్తో పాటు బ్రెయిన్ కూడా షార్ప్ అవుతుంది. అదేంటి బోన్ స్ట్రెంగ్త్తో బ్రెయిన్ షార్ప్ అవ్వడం ఏంటి? అసలు ఆ రెండింటికి లింక్ ఏంటి అని చూస్తున్నారా? ఏం లేదు, మనం ఎప్పుడైతే వాకింగ్ కానీ జాగింగ్ కానీ ఎప్పుడైతే బోన్స్ పైన ప్రెజర్ పడేలాగా చేస్తామో అప్పుడు ఒక మనకు కెమికల్ రిలీజ్ అవుతుంది, యాస్టియోకాల్సిన్. ఈ యాస్టియోకాల్సిన్ ఏం చేస్తుంది? బోన్ స్ట్రెంగ్తెన్ చేస్తుంది. స్ట్రెంగ్తెన్ చేయడంతో పాటు బ్లడ్లో ఉంచి ఎంటర్ అయ్యి బ్రెయిన్లోకి వెళ్తుంది. బ్లడ్ త్రూ వెళ్ళి అక్కడ ఒక ప్రోటీన్ రిలీజ్ చేస్తుంది, BDNF, బ్రెయిన్ డిరైవ్డ్ న్యూరోట్రాపిక్ ఫ్యాక్టర్. ఇది ఏం చేస్తుందంటే మన ఐక్యూ లెవెల్స్ పెంచడంతో పాటు బ్రెయిన్ షార్ప్నెస్ చేస్తుంది, మెమరీ పవర్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఓకే, చూసారా? మరి మనం స్ట్రెంగ్త్ అండ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనకి ఒక కెమికల్ రిలీజ్ అయ్యి ఆ కెమికల్ని ప్రోటీన్ రిలీజ్ చేసి ఆ ప్రోటీన్ మన బ్రెయిన్ షార్ప్కి యూజ్ అవుతుంది. అందుకని పెద్దవాళ్ళలో ఎక్కువగా మతిమరుపు వస్తూ ఉంటుంది. మీరు గమనించే ఉంటారు, ఎక్కడ పెట్టామనేది గుర్తు రాకపోవడము ఇలాంటివి వస్తుంటాయి. సో ఏంటంటే ఎక్కువ స్ట్రెంగ్త్ అండ్ ఎక్సర్సైజ్, అట్లీస్ట్ వాకింగ్, యోగా ఏదైనా చేయడం వల్ల ఏంటంటే మన బోన్స్ పైన ప్రెజర్ పడాలి. ప్రెజర్ పడ్డప్పుడు మనకి యాస్టియోకాల్సిన్ రిలీజ్ అవుతుంది. అది రిలీజ్ అవ్వడం వల్ల మనకి బ్రెయిన్లో BDNF ప్రోటీన్ రిలీజ్ అయ్యి ఆ ప్రోటీన్ మన బ్రెయిన్ షార్ప్ చేస్తుంది. అందుకని పిల్లల్ని ఎప్పుడూ చదువు కాకుండా అప్పుడప్పుడు సైక్లింగ్ కానీ లేదంటే వాకింగ్ ఎలాగో చేయరు వాళ్ళు, ఫిజికల్ యాక్టివిటీస్ చాలా ఉంటాయి. సో వాటికి పంపిస్తూ ఉండాలి. ఓకే.